హస్తినాపురం డివిజన్ పారది భూపేష్ నగర్ గుప్తా కాలనీలోని శ్రీ నల్లపోచమ్మ ప్రాంగణంలో నెలకొల్పిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కాలనీ అధ్యక్షుడు నారగోని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా శోభాయాత్రలో జంగిరెడ్డి కళాబృందం, ఆర్కెస్ట్రా, ఆటపాటలు, శివపార్వతుల వేషధారణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా నారగోని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గత 30 ఏళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని నెలకొల్పి ఇలాగే ఘనమైన పూజలు నిర్వహిస్తామన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆ విఘ్నేశ్వరుని దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీరుడు వెంకటేష్, ముదిరాజ్, మైలార మధు, అన్నమల్ల శంకరయ్య, భీమాని శంకర్, కంచర్ల శివారెడ్డి, సత్యం చారి, దాసు, సంతోష్, బాలం రవి, ఎరుకల మల్లేష్ గౌడ్, జంగారెడ్డి, రమేష్ యాదవ్, శివ యాదవ్, నాగేష్ యాదవ్, కాలనీ వాసులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. महाराज की जय। ఈరోజు భూపేష్ గుప్తా నగర్లో శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ప్రాంగణంలో గత నవరాత్రులు విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల యొక్క కార్యక్రమాన్ని దేవాలయ కమిటీ తరఫున, అదేవిధంగా కాలనీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ కాలనీల యొక్క భక్తులకి ఈ యొక్క శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా ఇదే దేవాలయ ప్రాంగణంలో సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు భక్తులందరూ కూడా ఐక్యమత్యంగా చైతన్యవంతంగా ఉండాలని, గుడి బాగుంటే మన యొక్క గ్రామం బాగుంటుందని, అదేవిధంగా బడి బాగుంటే మన యొక్క పిల్లల భవిష్యత్తు బాగుంటుందని పెద్దల యొక్క పూజారులు, అర్చకులచే, అదేవిధంగా కాలనీ పెద్దల సంక్షేమ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఈ యొక్క శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి యొక్క ఊరేగింపు నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా మరియు మన యొక్క కళాకారులైనటువంటి జంగిరెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క బృందము ఈ యొక్క వేదికని ఎంతో ఉత్సాహంగా శివపార్వతుల తాండవంతో, అదేవిధంగా మహిళల యొక్క కోలాటంతో, బతుకమ్మ ఆటలతోటి ఎంతో అంగరంగ వైభవంగా ఈ దేవాలయ ప్రాంగణంలో నవరాత్రులు అనగానే ఈ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో ఎంతో అంగరంగ వైభవంగా ఉంటుందని భక్తులు ఎక్కడెక్కడి నుండి కూడా ఇక్కడికి బోనాలు అనగానే, దసరా అనగానే మరి అనేక రకంగా దినం ఈ యొక్క నల్లపోచమ్మ దేవాలయం అభివృద్ధి చెందుతుంది. ఈ యొక్క ఘనత కూడా అంతా భక్తులకే దక్కుతుందని, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి భక్తులకు మరొకసారి ధన్యవాదాలు. గత 30 సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో దినం అభివృద్ధి చెందుతుంది. అమ్మవారి దయతోని అందరూ కూడా సుఖ సంతోషాలతోనే వర్ధిల్లుతున్నారు. మంచి సుఖ సంతోషాలతోనే బాగున్నారు. మేము కూడా 30 ఏళ్ళ నుంచి అమ్మవారి సేవకులమే. అమ్మవారి దయ వల్ల మేము కూడా ఇప్పటికి కూడా మంచిగా ఉన్నాం. అలాగే అందరికీ కూడా ఆ దయ అమ్మవారి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు భూపేష్ నగర్ల గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రోగ్రాములు చేస్తున్నారు. గత అమ్మవారు దేవాలయములో ఇంతకుముందు చిన్న గుడి ఉండే, ఇప్పుడు చాలా పెద్ద గుడి అభివృద్ధి జరుగుతున్నదంటే నారగోని శ్రీనివాస్ యాదవ్ అభివృద్ధి వల్ల ఇవాళ భూపేష్ గుప్తా నగరు ఈరోజు ఇప్పుడు ఇంత భక్తులు తరలి వస్తున్నారంటే ఈరోజు నారగోని శ్రీనివాస్ యాదవ్ వల్ల ప్రతి భక్తులు వస్తున్నారు అంటే అతను అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టిగా ఈరోజు గణపతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.